హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది ఫుల్ వీడియో పెట్టేసేసి. చాలా రోజులు కాదు, చాలా మంత్స్ అయిపోయింది. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి నేను ఒక వీడియో అనేది చేశాను. అదే అండి, పూజా వీడియో అనేది షూట్ చేశాను. ఎవరికైనా కొంచెం ఉపయోగపడుతుంది. నేనైనా పెద్ద వచ్చిందాన్ని కాదు, నేను కూడా వీడియోస్ చూసే నేర్చుకున్నాను. పూజలు కూడా కొన్ని అత్తయ్య నేర్పించారు, కొన్ని నేను వీడియోస్. మనకి ఈసారి శివరాత్రి సండే వచ్చింది కదా, ఇంకా నేను సాటర్డే ఈవినింగే నైటే అంతా పొయ్యి దగ్గర అంతా కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసాక మన స్నానం అది అంతా అయిన తర్వాత ఇంకా వచ్చేసి పొయ్యి దగ్గర ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ పొంగలి చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను, కానీ టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి అటుకుల ప్రసాదంతో అటుకుల పాయసంతో సరిపెట్టేశాను ఈసారి. అంటే ఇదే చేయాలని లేదు కదా, శివుడు నారికేల ప్రియుడు, కొబ్బరికాయ పెట్టినా సంతోషిస్తాడు అంటారు కదా. మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పేసేయండి. ఇక్కడైతే నేను శివలింగం ఇంట్లో చిన్నది ఉందండి, మా వారు అరుణాచలము 4 years బ్యాక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు నేను పూజ అనేది చేయలేదు, ఎందుకంటే లింగం అనేది పూజలో పెట్టుకుంటే డైలీ మహానైవేద్యం పెట్టాలి, అభిషేకం చేయాలి అని అంటారు కదా, అందుకని ఇప్పటి వరకు చేయలేదు. కానీ ఈ మధ్య నేను యూట్యూబ్లో చూస్తున్నానండి, డైలీ పూజలో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకని ఈరోజు అదే మనకి సపరేట్గా పూజ గది ఉందనుకోండి, అందులో పెట్టినా సరే మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఇలాగా బయట వైపుకు ఉంటే నాకు పెట్టుకోవాలి, డైలీ లింగం అనేది పెట్టుకోవాలంటే ఏంటో అలా ఉంటుంది, అందుకని చెప్పేసి పెట్టుకోలేదు. ఇంకా ఈరోజు మహాశివరాత్రి అభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నాం కదా, చేసేదేదో పంచామృతాలతో చేయాలని చెప్పేసి ఇలాగ అన్నీ పోసుకుంటున్నాను గ్లాసుల్లో. ఈ గ్లాసులు అయితే నేను నుమాయిష్లో కొన్నాను, ఒక 30 రూపీస్ ఒక్కొక్కటి. ఇంకా 4 కొన్నాను కదా, ఇంకా తేనె బాటిల్ ఒకటి విడిగా పెట్టుకున్నాను. అటుకుల పాయసం అన్నాను కదండి, దానికే ఇదంతా. కొంచెం పాలు మరిగిన తర్వాత అటుకులు వేసేసి తర్వాత సరిపడా బెల్లం వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవడమే, అంతే, త్వరగా అయిపోతుంది. నేను ముందు ఈ పని చేసేసుకున్నాను, తర్వాత మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది చేయాలి అది చేయాలనే డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే మేడ్ వచ్చి కడిగి వెళ్ళిపోయిందండి, ఇంకా తెల్లవారలేదు. టైం 6 అనుకుంటాను, మాకు ఇంకా తెల్లారలేదు. మేడొచ్చి కడిగి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ పసుపు పొట్లు పెట్టుకుంటున్నాను గుమ్మానికి. ఇది అయిన తర్వాత ఫస్ట్ ముగ్గు పెట్టి ఇవన్నీ చేయాలంటారు ప్రసాదాలు, కానీ మాకు నేను ఇంకా అమ్మాయి రాలేదని చెప్పేసి పనమ్మాయి ఫస్ట్ అది చేసేసుకున్నాను లోపల. మళ్ళీ అలా పూజ కూడా లేట్ అయిపోతుంది, ఎర్లీగా చేసేసుకుంటే మనకి త్వరగా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఇలా చేసుకున్నానండి ఈసారి పూజ. ఇక మీరు కూడా మీ ఇంట్లో పూజ చేసుకున్నారా, శివాలయానికి వెళ్ళొచ్చారా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. అయినా నాకున్న సబ్స్క్రైబర్స్కి ఎవరు కామెంట్ కూడా చెయ్యరు నాకు తెలుసు, కానీ అడుగుతుంటాను ఎవరైనా చేస్తారేమో అని, లేకపోతే తర్వాత మీరు అడగరు కదా అంటారేమో అని ఫ్యూచర్లో. సో నేను అడిగేశాను, మీరు ఎవరైనా పూజ చేసుకొని శివాలయాలకు వెళ్ళారా లేదా అనేది కామెంట్లో చెప్పేసేయండి. ఈరోజైతే ముగ్గు ఇలా వేసానండి, ఎందుకు వేసానో ఎలా వేసానో కూడా తెలియలేదు. ఇంకా బయట ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఒక పీట మీద శివలింగంని పెట్టుకుందాం అనుకున్నాను. నా దగ్గర దేవుడి పీట ఒకటి ఉంటుంది. అదే అండి, మనం వినాయక చవితికి వేసుకుంటాం కదా, సేమ్ అదేంటో అలాగే ఇక్కడ చేసుకున్నప్పుడు వీడియో చాలా బాగా తీయాలి అని చెప్పేసి అనుకుంటాను, కానీ లైటింగ్ వల్ల ఏంటో క్లారిటీ ఉండదు. ఇలా 3 గుప్పలతోటి బియ్యం వేసుకొని దానిపైన తమలపాకు రూపాయి బిళ్ళ పెట్టుకొని శివలింగాన్ని అయితే ఇలాగా పెట్టుకున్నానండి. ఎందుకో ఇలా పెడితే పైకి ఉన్నట్టు అనిపించింది, తీసేసి వేరే ప్లేట్ పెట్టాను కింద. ఫస్ట్ అయితే మా వారు చేశారండి, తను చేసి అభిషేకం అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, ఇంకా తేనె, ఈ 5 పంచామృతాలతోటి నలుగురం కూడా చేసేసాము పూజ అనేది ఈరోజు. ఫస్ట్ అయితే నేను పెట్టుకున్న దేవుడి దగ్గర పూజ చేసేసుకొని ఆ తర్వాత శివలింగాన్ని పెట్టుకొని అక్కడ ఇలాగా చేసుకున్నాము. అంతా అయిన తర్వాత అవన్నీ ఇంకా పంచామృతాలు అంటే ఇంకా పెరుగు అవన్నీ పడతాయి కదండి, అవన్నీ ఇలా తమలపాకుతోటి శుద్ధి చేసేసుకొని తర్వాత బొట్లు పెట్టి శివుడికి
పూలు పెట్టి దీపం అయితే నేను డైలీ చేసే దగ్గర పెట్టేసుకున్నాను. ఇక్కడ ఓన్లీ ప్రసాదం పెట్టి ధూపంతో నా దగ్గర వెండి పూలు ఉన్నాయి, వెండి పూలతోటి అష్టోత్తరం చదువుకున్నాను. అలంకరణ అనేది మనకున్నంతలో చేయడమేనండి. వాళ్ళు అలా చేశారు, నేను కూడా అలాగే చేయాలి అన్న థాట్ ఉండకూడదు. నా దగ్గర ఈ వస్తువులే ఉన్నాయి, ఉన్న వస్తువులతోటి ఇలా చేసుకున్నాను. మరి ఇలా చేయొచ్చా లేదా అనేది మీరు కూడా ఒకసారి కామెంట్లో చెప్పేసేయండి. నేను నెక్స్ట్ టైము ఆ పొరపాట్లు లేకుండా చూసి ఈరోజైతే నేను ఉపవాసం ఉన్నానండి. జాగరణ అయితే చేయట్లేదు ఉపవాసం వరకు. అంటే మార్నింగ్ పాలు పండ్లు తిని సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే టైంలో పూజ చేసుకొని తింటారు కదా, అలా ఉపవాసం కటిక ఉపవాసం ఉండలేదండి. పాలు ఫ్రూట్స్ తీసుకుని ఈవినింగ్ పూజ అయిన తర్వాత అన్నం తినేసాను. ఇలా చేసుకున్నానండి ఈరోజు నా పూజ. మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పేసేయండి, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు టైం దొరికినా మేము చూడంలే అంటారా? సరే అయితే ఓకే, మీ ఇష్టము. చూసిన వాళ్ళే చూడండి, చూడని వాళ్ళు మీ ఇష్టం అండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. 7:30 లోపు అంతా అభిషేకము మొత్తం పూజ అంతా విధానం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి నేను చేసుకున్న ఈ శివరాత్రి పూజ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.